హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి 6 to 8 న్యూస్ పేపర్స్ చదివి మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సు జస్ట్ 500 రూపీస్కే 6 months వ్యాలిడీతో అయితే అందిస్తున్నాం. పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ యాప్లో అయితే అందుబాటులో ఉంది. అక్కడ శాంపిల్ క్లాసెస్ కూడా ఉంటాయి. విన్న తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్ 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్స్ అయితే పొందవచ్చు. ఇంకా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి, అదేవిధంగా తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర అండ్ జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో అయితే ఉంది. వీటికి సంబంధించినటువంటి శాంపిల్ పీడిఎఫ్స్ కావచ్చు, శాంపిల్ టెస్ట్లు అక్కడ ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే మీరు కోర్స్ తీసుకోండి. ఇంకా దాంతోపాటుగా మేము ఫ్రీ కంటెంట్ కూడా మన యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తున్నాం. సో ప్రజెంట్ మీకు రాబోయేటువంటి అన్ని పోటీ పరీక్షలు యూజ్ అయ్యేటువంటి ఇంపార్టెంట్ క్లాస్ అయితే మన ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేయండి. నచ్చితే వాటిని ఫాలో కండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి రిజర్వేషన్ పరేషాన్ అనే టైటిల్ తోటి దిశ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ ఇక్కడ మనం చూడవచ్చు. ఎస్టీలకు పెంపుపై కేంద్రం క్లారిటీ, రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన 10%, ప్రస్తుత నోటిఫికేషన్లోనూ ఇదే వర్తింపు, సుప్రీంలో కేసు విచారణలో ఉందన్న సెంట్రల్, రాష్ట్రంలో అమలుపై నెలకొన్నటువంటి అయోమయం, కొత్త కొలులకు మళ్లీ తప్పని చిక్కులు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో పూర్తి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే రాష్ట్రంలో ఎస్టీ రిజర్వేషన్ల పెంపు తీవ్ర గందరగోళానికి దారితీసింది. పార్లమెంటులో కేంద్రం ప్రకటనతో అయోమయం నెలకొంది. నిరుద్యోగులు కావచ్చు, అధికారుల్లో ఆందోళన మొదలైందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో తెలంగాణలో ఎస్టీ రిజర్వేషన్లను 10% పెంచుతూ గత అక్టోబర్లో సర్కారు జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడే ఈ జీవో అమలుపై నిర్ణయం తీసుకోలేమని కేంద్రం స్పష్టం చేసింది. రిజర్వేషన్ల పెంపుపై సుప్రీంకోర్టులో పిటిషన్లు విచారణలో ఉన్నాయని, తుది తీర్పు వచ్చాకే నిర్ణయం ఉంటుందంటూ కేంద్ర ఎస్టీ వ్యవహారాల మంత్రి అర్జున్ ముండా స్పష్టం చేశారు. సో పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భాగంగా మనకు టీఆర్ఎస్ ఎంపీలు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంగా సో ఇటువంటి రిప్లై అయితే మనకు రావడం జరిగింది. సో మనకు దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో కొన్ని పిటిషన్లు అయితే విచారణలో ఉన్నాయి. సో తుది తీర్పు వచ్చాకే వీటిపైన మేము ఫైనల్ డిసిషన్ తీసుకుంటామని చెప్పేసి దానికి సంబంధించినటువంటి మంత్రి చెప్పినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ విషయం పోస్టులన్నీ చేంజ్ అంటూ చూడవచ్చు. సో రాష్ట్రంలో 80,000 కొలువులు భర్తీ చేస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకటించినటువంటి కేసీఆర్ దాదాపుగా 55,000 పోస్టులకు ఆమోదం తెలిపారు. సో ఆర్థిక శాఖ నుంచి ఇప్పటికే 2 సార్లు సవరిస్తూ ఆమోదం ఇచ్చారు. ఎస్టీ రిజర్వేషన్లు పెంచకముందు 6%తో ఒకసారి, ఆ తర్వాత పెంచిన తర్వాత 10%తో మరోసారి ఆయా శాఖల జాబితాలు సవరించి రెడీ చేశాయి. అయితే రిజర్వేషన్లు మారడంతో మార్పులు ఇక్కడ అనివార్యం కావడం జరిగింది. సో ఇప్పుడిప్పుడే వీటిపై కొలికి వస్తున్నాయి. గ్రూప్ 1 మినహా చాలా మేరకు పోస్టులని మనకు ఎస్టీ రిజర్వేషన్లకు 10%తో కలిపి ఖరారు చేశారు. దానికి అనుగుణంగానే మనకు గ్రూప్ 4తో పాటు పలు పోస్టులకు నోటిఫికేషన్లు సైతం విడుదలయ్యాయి. ఇటీవల ఇచ్చినటువంటి జేఎల్ పోస్టులకు కూడా ఇదే అమలు చేశారు. సో అటు వైద్య ఆరోగ్య శాఖలో కూడా 1000 పోస్టులకు ఎస్టీలకు రిజర్వేషన్ల పెంపు కల్పించారని చెప్పేసి ఇచ్చారు. అయితే కోర్టుకు ఎక్కితే కష్టమే అంటే ఇక్కడ చూడవచ్చు. ఒకవేళ వీటిపైన కనుక అభ్యర్థులు ఎవరైనా కోర్టుకు వెళ్ళినట్లయితే ఈ ప్రక్రియ మళ్ళీ ఆగిపోయేటువంటి ఛాన్స్ ఉందంటూ మనకు దిశ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. దాదాపుగా దీనికి సంబంధించి ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో అప్డేట్స్ ఇచ్చారు. ఇక్కడ మరొక ఆర్టికల్ కూడా చూడవచ్చు. ఎస్టీ రిజర్వేషన్లను పెంచలేమంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మరి దీనికి సంబంధించి మనకు కోర్టులో తుది తీర్పు వచ్చాకే దానిపైన నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి ఇక్కడ కేంద్రం స్పష్టం చేసినట్లు మనం న్యూస్ పేపర్లో అయితే ఈరోజు చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ అంటే ఇక్కడ విషయాలైతే గ్రూప్ 4కి సంబంధించిన అప్డేట్ ఇది. టైపిస్ట్ స్టెనో పోస్టులు మాయమంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. గ్రూప్ 4లో ఖాళీలు చూపని సర్కార్, ఆందోళనలో అభ్యర్థులు అని చెప్పేసి వెలుగు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే రాష్ట్రంలోని సర్కారు ఆఫీసుల్లో టైపిస్ట్ పోస్టులకు మంగళం పాడినట్టేనా, వాటిని నింపే ఆలోచన సర్కారు విరమించుకున్నట్టేనా అంటే అవుననే చెప్తున్నాయి ప్రభుత్వ వర్గాలు. సో ఇటీవల రిలీజ్ చేసినటువంటి గ్రూప్ 4లో టైపిస్ట్ పోస్టులను చూపించకపోవడంతో ఆ వాదనకు మరింత బలం చేకూరుతుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో సర్కారు నిర్ణయంతో వేలాది మంది టైపింగ్ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నట్లయితే ఇవ్వడం జరిగింది. సో అభ్యర్థులకు అడియాస అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో మంత్రులను కలిసిన ఫలితం లేదని చెప్పేసి కూడా ఇక్కడ చూడవచ్చు. సో రాష్ట్రంలో పలు డిపార్ట్మెంట్లో టైపిస్ట్ పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నా వాటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు. కొత్త మండలాలు అదేవిధంగా జిల్లాలు పెరగడంతో
పాటు వర్సిటీల్లోనూ భారీగా టైపిస్ట్ అదేవిధంగా టైప్ రైటర్ స్టెనోగ్రాఫర్ పోస్టులు ఉంటాయని అంతా భావించారు. కానీ కొన్ని డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులో క్లబ్ చేసినట్లు చెప్తున్నారు. అయితే ఇప్పటికీ వివిధ కోర్టుల్లో టైప్ రైటింగ్ పోస్టులను భర్తీ చేస్తున్నప్పుడు మిగిలిన ఆఫీసులో ఎందుకు భర్తీ చేయరని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఏండ్ల పాటు కష్టపడి టైప్ ఎగ్జామ్స్లో క్వాలిఫై అయ్యామని ఇప్పుడు ఆ పోస్టులు నింపకపోవడం సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పటికే మంత్రులు హరీష్ రావు కావచ్చు, సబితా ఇంద్రారెడ్డితో పాటు పలువురు మంత్రులను ఉన్నతాధికారులు కలిసినా ఫలితం లేదని ఆందోళన చెందుతున్నారు. సో ప్రభుత్వం వెంటనే గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 4 నియామకాల్లో టైపిస్ట్ పోస్టులను కొనసాగించి భర్తీ చేయాలని వారంతా కోరుతున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు రీసెంట్గా రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్లో మనకి టైపిస్ట్ కావచ్చు, స్టెనో పోస్టులు అయితే చూపించలేదు. చాలామంది అభ్యర్థులు రోజు కామెంట్ కూడా చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. ఇప్పటివరకైతే వీటిని అయితే మనకు నోటిఫికేషన్లు అయితే యాడ్ చేయలేదు. సో నెక్స్ట్ ఇక్కడ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే, సో ఇది మనకు నిన్నటి మన తెలంగాణ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ మనం నిన్న కవర్ చేయలేదు, అందుకని ఇప్పుడు చూస్తున్నాం. సో ఇక్కడ చూసినట్లయితే 2 వారాల తర్వాత గ్రూప్ 3 కసరత్తు చేస్తున్నటువంటి Tspsc అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్ వారంలో వెలువడే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో తర్వాత వారం నుంచి 2 వారాల వ్యవధిలో గ్రూప్ 3 నోటిఫికేషన్ వెలువడినట్లు సమాచారం. సో మనకు గ్రూప్ 2లో భాగంగా 726 ఉద్యోగాలు కావచ్చు, అదేవిధంగా గ్రూప్ 3లో భాగంగా 1373 ఉద్యోగాలు అయితే భర్తీ చేయనట్టు ఆల్రెడీ మనకు Tspsc అయితే ప్రకటించింది. సో వీటికి సంబంధించి గ్రూప్ 2 అనేటువంటిది మనకు వారంలో, సో తర్వాత 2 నుంచి 3 వారాల్లో గ్రూప్ 3 నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా మనకి మన తెలంగాణ న్యూస్ పేపర్లో నిన్నైతే రావడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ మనం పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే నిఘా నీడలో ఫిజికల్ టెస్ట్లు అంటే చూడవచ్చు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పోలీస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ, అడ్డదారిలో అనర్హులకు మెడికల్ సర్టిఫికేట్లు, 14 వరకు మహిళా అభ్యర్థులకు ఫిజికల్ టెస్ట్లు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కొంతమంది అంటే అడ్డదారిలో మెడికల్ సర్టిఫికేట్స్ చూపించి సో వాళ్ళ యొక్క ఈవెంట్స్ను పోస్ట్ పోన్ చేసుకుంటున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చారు. ఇక దాంతోపాటు మరొక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. సో పోలీస్ పరీక్షలపై మాండూస్ ప్రభావం అని చెప్పేసి ఇచ్చారు. వర్షంతో మైదానాల్లో బురద, ఆలస్యంగా దారుణ పరీక్షలు, కొన్ని కేంద్రాల్లో వాయిదా, తుఫాన్ హెచ్చరికతో ఆందోళన అని చెప్పేసి ఇక్కడ జరిగింది. సో మనకు పోలీస్ శాఖలో ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో భాగంగా జరుగుతున్నటువంటి ఫిజికల్ ఈవెంట్స్పై మాండూస్ తుఫాన్ ప్రభావం పడింది. సో రాష్ట్రంలో 11 కేంద్రాల్లో మనకు గురువారం నుంచి ఈవెంట్లు అయితే ప్రారంభం కావడం జరిగింది. అయితే ఈ గత 2 డేస్ నుంచి కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో నిన్న కొన్ని చోట్ల ఆలస్యంగా ఈవెంట్స్ అయితే ప్రారంభం కావడం జరిగింది. కొన్ని చోట్ల క్యాన్సిల్ చేసినట్లు కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఆ క్యాన్సిల్ అయినటువంటి ఈవెంట్స్ జనవరి 4వ తేదీన నిర్వహిస్తామని చెప్పేసి దానికి సంబంధించిన అధికారులు చెప్పినట్లే ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఏఎంవిఐ పోస్టులకు ప్రకటన ఎప్పుడు అంటే ఒక అప్డేట్ మనం ఈనాడు న్యూస్ పేపర్లో చూడవచ్చు. నోటిఫికేషన్ ఇచ్చి రద్దు చేసిన కమిషన్, రవాణా శాఖ నుంచి వెలువడని స్పష్టత అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు 113 ఏఎంవిఐ పోస్టులకు సంబంధించి గతంలో Tspsc అయితే నోటిఫికేషన్ ఇచ్చింది. సో తర్వాత దాన్ని అయితే క్యాన్సిల్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారని చెప్పేసి అభ్యర్థులు అడుగుతున్నట్టు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. మరి దీనికి సంబంధించి అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. సో చాలామంది అభ్యర్థులు దీనికోసం వెయిట్ చేస్తున్నట్లయితే ఇక్కడ జరిగింది. సో లేట్ అవుతున్నటువంటి తరుణంలో ఎవరైతే ఇక్కడ మనకు మహిళలకు అర్హత విషయంలోనే దీన్ని అయితే ఆపడం జరిగింది. సో వారికి కూడా సో సంబంధిత టైం దొరికింది కనుక వెంటనే వీటికి నోటిఫికేషన్ జారీ చేయాలని చెప్పేసి అభ్యర్థులు కోరుతున్నట్లుగా మనం ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే R&Bలో పోస్టుల భర్తీ కసరత్ అని చెప్పేసి ఇచ్చారు. నగరంలోని కార్యాలయానికి చేరుకున్నటువంటి ఎస్సీలు ప్రగతి భవన్ సబ్ డివిజన్గా ఒక కార్యాలయం, ఢిల్లీ నుంచి మంత్రి వేముల రాగానే ఉత్తర్వులు, ఈలోపు 472 అదనపు పోస్టులు భర్తీ ప్రక్రియ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఈ నెల 10న మనకు మంత్రివర్గ సమావేశంలో R&B శాఖకు ముఖ్యమంత్రి కేసీఆర్ అదనంగా 472 పోస్టులు మంజూరు చేసిన నేపథ్యంలో సో రాష్ట్ర రోడ్ల భవన శాఖ ఆయా పోస్టుల భర్తీ ప్రక్రియలో నిమగ్నమైనట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి త్వరలోనే వీటికి నోటిఫికేషన్ ఇచ్చేలా సో ప్రక్రియ చేపడుతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. R&Bలో ఉన్నటువంటి 472 పోస్టులకు సంబంధించి ఆల్రెడీ మనకు క్యాబినెట్ అయితే ఆమోదం తెలిపింది. సో దీనిలో మనకు కొత్తగా మంజూరైనటువంటి పోస్టుల వివరాలు కూడా ఇక్కడ చూడవచ్చు. ఆల్రెడీ మనం 2 డేస్ బ్యాక్ కూడా వీటి గురించి అయితే చూసాం. ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులు అయినటువంటి డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే 596 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు న్యూఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో సో మనకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏఐఐ కార్యాలయాల్లో 596 ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. ఇవన్నీ మనకు జూనియర్ ఎగ్జిక్యూటివ్ లెవెల్ ఉద్యోగాలు. సో వీటికి సంబంధించి 60% మార్కులతో మీకు BE బీటెక్ కనుక మీరు కంప్లీట్ చేసినట్లయితే దీనికి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ 18 to 27 ఇయర్స్ మధ్య ఏజ్ అనేది ఉండాలి. సో 40,000 అనేటువంటి స్టార్టింగ్ శాలరీ అయితే ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ సో నెక్స్ట్ మంత్ 21st లోపు మీరు అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి చూసి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉన్నట్టయితే వీటికి అప్లై చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఈరోజు మనకు ఈనాడు న్యూస్ పేపర్లో మంచి ఆర్టికల్ అయితే రావడం జరిగింది. జైలు పరీక్షకు సంబంధించి
కొన్ని మెలకువలు ఇస్తూ ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో లెక్చరర్ కళ నెరవేర్చుకోండి ఇలా అనే టైటిల్ తోటి ఇక్కడైతే న్యూస్ చూడవచ్చు. సో ఇక్కడ ఏ పుస్తకాలు చదవాలి అండ్ ప్రిపరేషన్కి సంబంధించి కొన్ని టిప్స్ అయితే ఇచ్చారు. సో గత ప్రశ్నలు ఏ విధంగా సాధన చేయాలనేటువంటి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఎవరైతే జైలు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు ఒకసారి అయితే ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్ అయితే చూడండి, మీకు 100% యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ మనకు రైల్వేలో పోస్టులని భర్తీ చేయాలంటే ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. రాష్ట్ర ప్రణాళిక సంఘ వైస్ చైర్మన్ వినోద్ కుమార్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు రైల్వే శాఖలో ఖాళీగా ఉన్నటువంటి అంటే వివిధ కేటగిరీలో ఖాళీగా ఉన్నటువంటి 3,15,823 పోస్టులను వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రణాళిక సంఘ వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్లు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనం రీసెంట్గా చూసాం కేంద్రంలో దాదాపుగా 8 నుంచి 9 లక్షల ఖాళీలు ఉన్నాయి. సో దానిలో మనకు ఎక్కువగా మనకి రైల్వేలో ఉండడం జరిగింది. సో వాటికి సంబంధించి వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్లే ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఒకే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు కరెంట్ అఫైర్స్ కూడా అయితే అందించడం జరుగుతుంది. ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే రాష్ట్రంలో అత్యధిక ద్రవ్యోల్బణం అంటూ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇక్కడ చూడవచ్చు. నవంబర్లో 7.89% నమోదు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు రాష్ట్రంలో నవంబర్లో దేశంలోనే అత్యధిక ద్రవ్యోల్బణం రేట్ అయితే నమోదైంది. సో రాష్ట్రంలో మనకు ద్రవ్యోల్బణం రేటు 7.89% కాగా జాతీయ సగటు మనకు నవంబర్లో 5.88గా ఉంది. అంటే దేశంలోనే తెలంగాణ నవంబర్ మంత్లో సో అత్యధిక ద్రవ్యోల్బణం రేటు నమోదైనట్లుగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కూడా ద్రవ్యోల్బణం రేటు పరంగా తెలంగాణలోనే అత్యధికంగా ఉన్నట్లు మనకు ఇక్కడ నవంబర్ మంత్లో గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఇంపార్టెంట్ మంత్ గుర్తుంచుకోండి. సో డైరెక్ట్గా మనకు మంత్ బేస్డ్ క్వశ్చన్ అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే శిలాజేతర ఇంధనాల వాడక బిల్లుకు ఆమోదం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఇథనాల్ కావచ్చు అండ్ బయోమాస్ అండ్ గ్రీన్ హైడ్రోజన్ వంటి శిలాజేతర ఇంధనాలను వాడుకకు తప్పనిసరి చేసేటువంటి బిల్లుకు పార్లమెంట్ అయితే ఆమోదం తెలిపింది. సో ఇంధన పరిరక్షణ సవరణ బిల్లు 2022కు మనకు ఆగస్టులోనే దీనికి సంబంధించి లోక్సభ ఆమోదం తెలుపగా నిన్న రాజ్యసభ దీనికి ఆమోదించినట్టుగా ఒక అప్డేట్ అయితే ఇక్కడ చూడవచ్చు. ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. బిల్లు పేరు గుర్తుంచుకొని డైరెక్ట్గా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే టెన్నిస్ ప్రీమియర్ లీగ్ సీజన్ 4లో మనకు హైదరాబాద్ అయితే గెలవడం జరిగింది. సో హైదరాబాద్కి అయితే టైటిల్ వచ్చింది. సో నిన్న జరిగినటువంటి మ్యాచ్లో హైదరాబాద్ ముంబై ఫైనల్ అయితే ఆడాయి. సో దానిలో ముంబైని హైదరాబాద్ ఓడించి సో ఫోర్త్ సీజన్లో మనకు హైదరాబాద్ ఈ టైటిల్ని అయితే గెలుచుకోవడం జరిగింది. సో నేమ్ గుర్తుంచుకొని టెన్నిస్ ప్రీమియర్ లీగ్ సీజన్ 4కి సంబంధించి టైటిల్ విజేత వచ్చేసి మనకు హైదరాబాద్. సో నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ ముంబై కన్నా గ్రేట్ అంటే ఇక్కడ చూడవచ్చు. తలసరి ఆదాయంలో 2-3 స్థానాల్లో హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలు. సో ఇక్కడ చూసినట్లయితే TSDCS నివేదిక 2020-21లో వెల్లడి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో దేశంలో ప్రధాన నగరాల్లో తలసరి ఆదాయం సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ముంబైని మించిపోయినటువంటి రంగారెడ్డి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మనకు ముంబైకి సంబంధించి కావచ్చు, బెంగళూరు సంబంధించి, అహ్మదాబాద్ సంబంధించి సో మనకు దేశంలో ఉన్నటువంటి పలు నగరాల్లో తలసరి ఆదాయం సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో మన తెలంగాణ ఈ తలసరి ఆదాయంలో 2-3 స్థానాల్లో మనకు హైదరాబాద్, మేడ్చల్ ఉన్నట్టుగా కూడా ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ విషయం అయితే మనకు తలసరి ఆదాయంలో గ్రేటర్ హైదరాబాద్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. పెద్ద రాష్ట్రాల జాబితాలో తెలంగాణ అగ్రస్థానానికి చేరుకోగా జిల్లాల వారీగా చూసినప్పుడు కూడా రంగారెడ్డి జిల్లా ముంబైని మించిపోయిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి జిల్లాల వారీగా తలసరి ఆదాయం అనేటువంటిది ఏ విధంగా ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో అత్యధికంగా మనకు రంగారెడ్డి గుర్తుంచుకోండి 6,59,000, హైదరాబాద్ 3,51,000. ఇట్లా మనకు 31 జిల్లాలకు సంబంధించిన తలసరి ఆదాయానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దేశ సగటు కంటే అధికం అంటూ కూడా చూడవచ్చు. అన్ని రంగాల్లో జోర్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఫిగర్స్ గుర్తుంచుకోండి అండ్ ఫస్ట్ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ని గుర్తుంచుకోండి. ఆ పర్పస్లో మనకు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.